माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी। गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदनंदन व्रज जनरंजन। यशोदनंदन व्रज जनरंजन। यामुनतीरवनचारी। यामुनतीरवनचारी। जय जय राधा माधव कुंज बिहारी। जय जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी। गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदनंदन व्रज जनरंजन। यशोदनंदन व्रज जनरंजन। यशोदनंदन व्रज जनरंजन। यामुनतीरवनचारी। यामुनतीरवनचारी। जय जय राधा माधव कुंज बिहारी। जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शतश्री श्रीमद् भक्ति वेदांत स्वामी श्रीला प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद्भागवतं प्रथम स्कंदं రెండవ అధ్యాయం 9వ శ్లోకం పదపాఠం. ధర్మస్య హి ఆపవర్గస్య న అర్థః
అర్థాయోపకల్పతే న అర్థస్య ధర్మైకాంతస్య కామో లాభాయ హి స్మృతః ధర్మస్య హ్యాపవర్గస్య నార్థోర్థాయోపకల్పతే నార్థస్య ధర్మైకాంతస్య కామో లాభాయ హి స్మృతః ధర్మస్య హ్యాపవర్గస్య నార్థోర్థాయోపకల్పతే నార్థస్య ధర్మైకాంతస్య కామో లాభాయ హి స్మృతః ధర్మస్య హ్యాపవర్గస్య నార్థోర్థాయోపకల్పతే నార్థస్య ధర్మైకాంతస్య కామో లాభాయ హి స్మృతః ధర్మస్య హ్యాపవర్గస్య నార్థోర్థాయోపకల్పతే నార్థస్య ధర్మైకాంతస్య కామో లాభాయ హి స్మృతః ధర్మస్య హ్యాపవర్గస్య నార్థోర్థాయోపకల్పతే నార్థస్య ధర్మైకాంతస్య కామో లాభాయ హి స్మృతః ధర్మస్య హ్యాపవర్గస్య నార్థోర్థాయోపకల్పతే నార్థస్య ధర్మైకాంతస్య కామో లాభాయ హి స్మృతః. ఎవరిని చదువుతారా? మాతాజీలో ఎవరిని చదువుతారా? ప్రతిపదార్థములు. ధర్మస్య విద్యుక్త ధర్మములు హి నిశ్చయముగా ఆపవర్గస్య చరమమైన మోక్షము కొరకు న అర్థః ప్రయోజనము కాదు అర్థాయోపకల్పతే విషయలాభముల కొరకు న కాదు అర్థస్య భౌతిక లాభములు ధర్మైకాంతస్య పరమధర్మమునందు నిమగ్నమైన వానికి కామోలాభాయ భోగప్రాప్తి కొరకు హి నిశ్చయముగా స్మృతః మహామునుల ద్వారా వివరింపబడినది. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. విద్యుక్త ధర్మములన్నీయును నిశ్చయముగా చరమమైన మోక్షము కోసమే ఉద్దేశింపబడ్డవి. వాటిని ఎప్పుడూ భౌతిక లాభం కోసం నిర్వహించకూడదు. అంతేకాక మహామునుల నిర్దేశం ప్రకారం పరమధర్మములో నియుక్తుడైన వాడు భౌతిక లాభాన్ని ఎన్నడూ ఇంద్రియ భోగం కోసం వినియోగించకూడదు. భాష్యం. పూర్ణజ్ఞానము మరియు భౌతికత్వము పట్ల వైరాగ్యము అనేవి శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవను అప్రయత్నముగా అనుసరిస్తాయి అని ఇదివరకే మనం చర్చించాం. కానీ ధర్మానికి సంబంధించిన వాటితో సహా వివిధములైన విద్యుక్త ధర్మములన్నీ భౌతిక లాభం కోసమే అని పలికేవారు చాలామంది ఉన్నారు. తాము చేసే కర్మలకు లేదా ధర్మకార్యాలకు ఏదో ఒక భౌతిక లాభాన్ని కోరడం సర్వసాధారణ విషయం. ప్రపంచంలో ఏ ప్రాంతపు మనిషి యొక్క విషయంలోనైనా ఇది సర్వసాధారణంగా ఉంటుంది.
వేదశాస్త్రాలలో కూడా ధర్మకార్యాలన్నింటికీ ఏదియో ఒక భౌతిక లాభం అనే ఆకర్షణ జతకూర్చబడింది. జనులు సాధారణముగా అలాంటి ఆకర్షణలు లేదా ధర్మము యొక్క వరదానాలకే ఆకర్షితులవుతూ ఉంటారు. కానీ ధర్మపాలకులమని చెప్పుకుంటూ జనులు అటువంటి భౌతిక లాభముల చేత ఎందుకు ఆకర్షితులవుతారు? దానికి కారణం ఏమిటంటే, భౌతిక లాభముల వలన కోరికలను కోరికలను తీర్చుకొని తద్వారా మనిషి ఇంద్రియభోగ అనుభవాన్ని పొందగలుగుతాడు. ఈ విధముగా విద్యుక్త ధర్మం అనే చక్రం నామమాత్ర ధర్మపాలనమును, తద్వారా భౌతిక లాభమును, ఆపై భౌతిక లాభము ద్వారా కోరికల పూర్ణత్వమును కలిగి ఉంటుంది. అంటే ఇంద్రియ భోగానుభవమే సర్వజనులకు సాధారణ నైజమై ఉంది. కానీ శ్రీమద్ భాగవత నిర్దేశం ప్రకారం శ్రీ సూత గోస్వామి వచనాన్ని అనుసరించి ఇలాంటి నైజము ఈ శ్లోకములో నిరసింపబడుతున్నది. అంటే భౌతిక లాభము కోసం ఎవరూ ఎలాంటి విద్యుక్త ధర్మములలోనూ నియుక్తులు కాకూడదు. అలాగే లభించిన భౌతిక లాభం ఎప్పుడు ఇంద్రియ భోగము కోసం ఉపయోగించరాదు. భౌతిక లాభాన్ని ఏ విధంగా ఉపయోగించాలో రాగల శ్లోకాలలో వివరింపబడినది. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామిని. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమద్ భాగవతం మొదటి స్కందంలో 2వ అధ్యాయం మనం చర్చిస్తున్నాం. ఈ అధ్యాయం పేరు భగవత్ తత్వము మరియు భక్తియుత సేవ. దీని గురించి మనం చర్చిస్తున్నాం. ఈరోజు శ్లోకం ఏం చెప్తుందంటే, ధర్మస్య హ్యాపవర్గస్య నార్థోర్థాయోపకల్పతే నార్థస్య ధర్మైకాంతస్య కామో లాభాయ హి స్మృతః అని చెప్పున్నారు. సరే, మనకి ప్రతి వ్యక్తి కూడా జీవితంలో 4 సాధించాలని శాస్త్రాలు చెప్తున్నాయి. 4 విషయాలను సాధించాలి. అయితే ఇప్పుడు అవి 2కు తగ్గిపోయాయి. కానీ పూర్వం ఎప్పుడైతే అందరూ కూడా శాస్త్రాల ఆధారంగా తమ జీవితాన్ని గడిపేవారో, అప్పుడు ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో 4 లక్ష్యాలను కలిగి ఉండేవారు అన్నమాట. ఏమిటా 4 లక్ష్యాలంటే, వాటినే చతుర్విధ పురుషార్థాలు అని చెప్పి అంటారు. అంటే 4 విధములైనటువంటి అర్థములు, అంటే సాధించాల్సినటువంటివి అని. ఏమిటండి అవి అంటే, ధర్మము, అర్థము, కామము, మోక్షము అనేటువంటివి. ధర్మము అంటే ఏమిటి అంటే విద్యుక్త ధర్మము అన్నారు. ధర్మము అంటే మన యొక్క గుణాన్ని అనుసరించి మనం ఎలాంటి స్వభావాన్ని పొందామో దానిని అనుసరించి పనిచేయడం, దానినే ధర్మము అని అంటారు. ధర్మము అంటే సహజ స్వభావము, లేదా దేనిని వేరు చేస్తే ఆ వస్తువు యొక్క అస్తిత్వం అనేది ఉండదో దానిని ధర్మము అని అంటారు. ప్రతిదానికి కూడా ఒక ధర్మం ఉంది. ఇక్కడ ఫ్యాన్ జరుగుతుంది పైన, మరి ఫ్యాన్ వేస్తే ఏం జరగాలి? గాలి రావాలి, అంతే కదా. ఫ్యాన్ అనగానే మనకి గాలి వస్తుందని మనం అనుకుంటాం. కానీ ఫ్యాన్ వేయంగానే మనకి గాలి ఆడడం లేదనుకోండి, ఉన్న గాలి కూడా ఏదో బయటికి వెళ్ళిపోతుంది అనుకుందాం. అప్పుడు వెంటనే ఏమంటాం? ఇది ఏదో తేడా ఉంది మొత్తానికి, ఇది ఫ్యాన్ కాదు. ఎందుకంటే సాధారణంగా ఫ్యాన్ వేస్తే ఏమవ్వాలి, మనకి కొంచెం
ఉపశమనం కలగాలి, గాలి వేయాలి. అంటే ఫ్యాన్ యొక్క ధర్మం ఏమిటంటే గాలి వేయడం, అంతే కదా. ఆ? ఇలా ప్రతిదానికి కూడా ఒక ధర్మం అనేది ఉంది. ఇప్పుడు ఆ, మీరు కూర తింటున్నారు, అన్నం కూర కలుపుకొని తింటున్నారు, అందులో ఉప్పు సరిపోలేదు, ఉప్పు సరిపోలేదని కొంచెం ఉప్పు కలుపుకుంటారు. ఉప్పు కలుపుకున్నప్పుడు ఏమవ్వాలి అంటే మీరు ఏమి ఆశిస్తున్నారు అందులో ఉప్పు కలుపుకోవడం ద్వారా? రుచి పెరగాలి. అలా కాకుండా తీయగా మారిపోయింది అనుకోండి అది, అప్పుడు ఏమనుకుంటారు, అదే ఇదేంటి తెల్లగా ఉంది కదా అని ఉప్పు అనుకున్నాను నేను, కానీ ఇదేదో చక్కెర పుల్ల ఉంది అనుకుంటాం. లేదా మనకి పచ్చిమిరపకాయ ఉంది, పచ్చిమిరపకాయ ఉంది, ఎందుకోసం పచ్చిమిరపకాయ వాడతాం? కారం కోసం, అంతే కదా. కానీ అవి తీయగా ఉన్నాయనుకోండి, ఇంకా తీయగా మారిపోతే అది పచ్చిమిరపకాయ అని అనం మనం. అంటే ఈ సృష్టిలో ప్రతి వస్తువుకి కూడా ఒక సహజ లక్షణం అనేది ఉందంటారా లేదా చెప్పండి? ఉంది కదా. మరి ప్రతిదానికి ఒక సహజ లక్షణం ఉంది. మరి మన యొక్క సహజ లక్షణం ఏమిటి? మనము అంటే ఇప్పుడు మనిషి జన్మను పొందినటువంటి మన యొక్క సహజ లక్షణం ఏమిటి? ఏమై ఉంటుందంటారు? ఇప్పుడు ధర్మం అంటే అర్థమైంది కదా మనకి. అంటే దేనిని తీసివేస్తే ఆ వస్తువుకి ఇక మనుగడ అనేది ఉండదో, ఉనికి అనేది ఉండదో, దాన్ని ఏమంటారు? ధర్మము అని అంటారు. మీరు ఏ వస్తువైనా తీసుకోండి ఈ సృష్టిలో, ప్రతిదానికి కూడా ఒక లక్షణం అనేది ఉందంటారా లేదంటారా? ప్రతిదానికి ఉంది. మరి మానవ జన్మ ఏదైతే ఉందో దీని యొక్క ధర్మం ఏమిటి? లేదా మనం ప్రతి జీవి యొక్క ధర్మం ఏమిటి? మన చుట్టూ మనం చూస్తే మొత్తం మనకి 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి ప్రపంచంలో, ఈ సృష్టిలో. మనం కావచ్చు, అంటే మానవ శరీరంలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఆవు శరీరంలో కావచ్చు, కాకి శరీరం కావచ్చు, చిలుకు శరీరం కావచ్చు, కుక్క శరీరం కావచ్చు, ఎలాంటి శరీరం అయినా సరే మీరు చూడండి, లేదా చెట్టు యొక్క శరీరం కావచ్చు. అంటే జీవి అని అన్నాం అనుకోండి, ఒక జీవుడు అన్నామంటే ఒక శరీరం అనేది ఉంది. మరి సకల జీవులు కూడా ఏం చేస్తున్నాయి వాస్తవానికి చెప్పండి? సకల జీవులు ఏం చేస్తున్నాయి? మనిషితో కలిపి అందరూ ఏం చేస్తున్నారు? అంటే దాన్ని ఎలా చెప్తాం మనం? అంటే ప్రతి జీవి ఏం చేస్తుంది? నేనేమంటానంటే ప్రతి జీవి కూడా ఇతరులకు సేవ చేస్తూ ఉంది అని అంటాను నేను. దాన్ని మీరు అంగీకరిస్తారా, అంగీకరించరా? ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరికి సేవ చేస్తున్నారు అని అంటాను. ఇప్పుడు కొంతమంది అనొచ్చు, నేను శుభ్రంగా నిద్రపోతున్నానండి, మీరు చెప్పే ప్రవచనం నేను వినటం లేదు, చక్కగా నిద్రపోతున్నాను, నేను ఎలా సేవ చేస్తున్నానండి అనొచ్చు. అవును, మీరు కూడా సేవ చేస్తున్నారా లేదా? నిద్రపోవడం కూడా సేవేనా కదా? అదేమిటి? ఎవరికి సేవది? శరీరానికి సేవ. అంటే ఇక్కడ అవగాహన ఏమిటంటే మనం ఈ శరీరం కాదు, ఇది మొట్టమొదటి పాఠం. మీరు ఈ ప్రాంగణంలోకి అడుగు పెట్టారంటే మీరు తెలుసుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే మనం ఈ శరీరం కాదు, మనం ఎవరం? ఆత్మ. ఈ శరీరం అనేది ఇది ఒక వస్త్రం మాత్రమే. భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, వాసాంసి జీర్ణాని యథావిహాయ నవాని గృహ్ణాని నరోపరాణి అని చెప్పుకుంటున్నాడు. ఏ విధంగా అయితే మనం పాతదైనటువంటి చినిగిపోయినటువంటి ఒక వస్త్రాన్ని విడిచిపెట్టి మళ్ళీ కొత్త వస్త్రాన్ని ధరిస్తామో, అదేవిధంగా ఆత్మ ముసలిది లేదా పనికిరానిది అయినటువంటి తన శరీరాన్ని విడిచిపెట్టి మరొక శరీరాన్ని స్వీకరిస్తుంది అని చెప్పబడింది. కాబట్టి ఇదొక శరీరం. ఈ శరీరం అనేది ఒక వస్త్రం మన ఆత్మకి, అంటే మనం అంటే ఇక్కడ ఆత్మ. ఇది కొన్నాళ్ల పాటు మనుగడలో ఉంటుంది. తర్వాత దీన్ని వదిలేసి మళ్ళీ మనం ఇంకో కొత్త శరీరాన్ని, కొత్త వస్త్రాన్ని ధరిస్తాం. ఏ విధంగా? కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు. ఇది ఎలా అర్థం చేసుకోవాలండి? అవునా, మనం ఈ శరీరాన్ని వదిలిపెట్టి మళ్ళీ ఇంకో శరీరాన్ని స్వీకరిస్తామా? ఎలా జరుగుతుంది అది? ఎప్పుడో జరిగేది. శరీరం వదిలేసిన తర్వాత ఏమవుతుందో మనకి ఎలా తెలుసు? దాన్ని ఎలా నమ్ముతాం అనొచ్చు. కృష్ణుడు ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఏ ఉదాహరణ చెప్తున్నాడు? దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవనం జరా తదా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర నముహ్యతి అని అంటున్నాడు. సరే, ఈ శరీరం వదిలేసిన తర్వాత ఏం జరుగుద్దో లేదో నీకు కనిపించకపోవచ్చు, కానీ కనీసం ఇదే జీవితంలో ఏం జరుగుతుందో దాన్ని అయితే నమ్ముతావు కదా. నువ్వు నమ్ముతావా లేదా? నమ్ముతావు. మరి ఈ శరీరంలో ఏం జరుగుతుంది? కృష్ణుడు చెప్తున్నాడు, దేహినోస్మిన్ యదా దేహే
అంటే ఈ దేహంలో ఉన్నటువంటి ఈ దేహి ఎవరైతే ఆత్మ ఉన్నాడో అతడు ఏమవుతున్నాడట? కౌమారం యవ్వనం జర. కౌమారం అంటే బాల్యం, తర్వాత యవ్వనం అంటే తెలిసిందే, జర అంటే ముసలితనం. ఏ విధంగా అయితే ఈ దేహంలో జీవి బాల్యం నుండి యవ్వనానికి, యవ్వనం నుండి ముసలితనానికి వెళుతున్నాడో అదేవిధంగా మరి మన బాల్య శరీరం ఏమైపోయింది? మన బాల్య శరీరం ఇప్పుడు ఉందా? లేదు. ఆ శరీరం లేదు. ఇప్పుడు కొంతమంది యవ్వన శరీరంలో ఉన్నారు, కొంతమంది ముసలి శరీరంలో ఉన్నారు. ముసలి శరీరంలో ఉన్నవాళ్ళు మరి మీ కుర్రవాళ్ళుగా ఉన్నప్పుడు మీ శరీరం ఏమైంది? చాలామంది ఇప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు, చక్కగా సాంప్రదాయ వస్త్రధారణలో ధోవతి, కుర్తా అన్నీ వేసుకుని ఉన్నారు పెద్దవాళ్ళు చాలామంది, అన్ని రకాల వయసుల వాళ్ళు. అదే వాళ్ళు యవ్వనంలో ఉన్న ఫోటో చూసామనుకోండి, మంచి ఏదో అబ్బాస్ కటింగో, లేకపోతే ఏదో తొండ కటింగ్, లేకపోతే ఏదో జుట్టు పక్కకి పెంచుకుని బెల్ బాటమ్ ప్యాంట్ వేసుకుని, ఆ రోజుల్లో చాలామంది 1970లో బెల్ బాటమ్ ప్యాంట్లు వేసుకునేవారు. కింద ఇంత లావుగా ఉంటుంది ప్యాంట్, అది చొక్కా ఏదో టైట్గా ఉన్న చొక్కా కదా. మరి ఇప్పుడు ఆ శరీరం ఏమైపోయింది? అది లేదు ఇప్పుడు. అంటే ఈ శరీరం వదిలేక కొత్త శరీరం తీసుకుంటామో లేదనే సంగతి పక్కన పెడితే, ఇదే శరీరంలో, ఇదే జీవితంలో మన శరీరాలు మారుస్తున్నామా లేదా చెప్పండి? మారుస్తున్నామా లేదా? మరి శాస్త్రాలు చెప్తున్నాయి, నిజంగా ఒక వ్యక్తి 100 సంవత్సరాలు జీవిస్తే, 100 సంవత్సరాలు జీవించేటట్టయితే 6 రకాల శరీరాలు మారుస్తాడు అని చెప్పబడింది. మీరు కూడా చూడండి, మీ చిన్నప్పుడు ఇప్పటి వరకు మీరు రకరకాల ఫోటోలు తీసుకుని ఉంటారు. ఆ ఫోటోల్లో మీరు చూస్తే పూర్తి భిన్నమైన దేహాలు కనిపిస్తాయి. ఆ దేహము ఈ దేహము ఒకటేనా? ఒకటేనంటారా? ఆ శరీరం ఈ శరీరం ఒకటేనంటారా? మీ చిన్నప్పుడున్న శరీరం ఇప్పుడున్న శరీరం ఒకటేనా? లేదు. ఇప్పుడు ఇప్పుడు చూడండి, మీరు చిన్నప్పుడు ఆధార్ కార్డు ఉంది, అది మీరు అప్డేట్ చేయించుకోవాలా లేదా? చేయించుకోకుండా ఇప్పుడు ఏదైనా ఉద్యోగానికి అప్లై చేశారు, ఆధార్ కార్డు ఇమ్మన్నాడు, అందులో మీరు 5 ఏళ్ల పిల్లోడు వయసులో ఉంది ఫోటో, అది తీసుకెళ్ళి ఇచ్చారనుకోండి, వాడు ఏమంటాడు? బాబు ముందు ఫోటో అప్డేట్ చేయించుకో అంటాడు. అంటే ఆ శరీరం ఎప్పుడూ పోయింది, కొత్త శరీరం ఎలా ఉందో చూసురా అని చెప్పి, అంతే కదా. లేకపోతే మీరు ఏదో పాస్పోర్ట్కి అప్లై చేయాలి, విదేశాలు వెళ్దాం అనుకున్నారు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అడిగాడు వాడు. 5 ఏళ్ళప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు బెల్ట్ టై పెట్టుకున్న ఫోటో తీసుకెళ్ళి ఇచ్చారనుకోండి, వాడు ఏమంటాడు? లేదు తీసే అంటాడు. అంటే అర్థం ఏంటి? ఆ శరీరం పోయింది. కాబట్టి మొట్టమొదటి అర్థం చేసుకోవాల్సింది, మనం ఈ శరీరం కాదు, ఈ శరీరం తాత్కాలికం, కానీ మనం శాశ్వతమైన వాళ్ళం. మనం అంటే ఎవరు? ఆత్మ శాశ్వతమైనది, ఈ ఆత్మ నిత్యమైనటువంటిది. ఈ శరీరాన్ని వదిలిన తర్వాత మళ్ళీ ఒక శరీరాన్ని మనం తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ మన ధర్మం గురించి మాట్లాడుతున్నాం. నేనేమన్నానంటే, జీవి యొక్క ధర్మం ఏమిటంటే సేవ చేయడం అని చెప్పి అన్నాం. కాబట్టి దీన్ని బట్టి చూస్తే మనం నిద్రపోయినా మనం సేవ చేస్తున్నట్టే. ఎవరికి సేవ చేస్తున్నట్టు? శరీరానికి సేవ చేస్తున్నాం, శరీరానికి విశ్రాంతినిస్తున్నాం. తింటున్నాం, అది సేవ కదా? సేవే. ఎందుకంటే శరీరానికి తిండి అవసరం, ఆత్మకి తిండి అవసరమా? లేదు. ఈ ఆహారం, నిద్ర, సంరక్షణ లేదా మైథునం, ఇవన్నీ కూడా దేని అవసరాలు? శరీరానికి అవసరాలు ఇవన్నీ, ఆత్మకు అవసరాలు కాదన్నమాట. అందుకే ప్రతి జీవి కూడా సేవ చేస్తూనే ఉంది అని అంటున్నాం. ఇక ఇది ప్రతి ఒక్కరూ మన శరీరానికి చేసేది. ఇక ఇది కాకుండా మనందరికీ తెలుసు, మనం మన కుటుంబానికి సేవ చేస్తున్నాం లేదా? ప్రతి ఒక్కరూ తమ కుటుంబం కోసం సేవ చేస్తున్నారు. కొంతమంది ఒక కంపెనీకి సేవ చేస్తుంటారు, కొంతమంది ఎవరో ఒక పెద్ద వ్యక్తి కింద పనిచేస్తారు, కొంతమంది ప్రభుత్వానికి సేవ చేస్తున్నారు. ఇక చెట్లు లాంటివి ఉన్నాయంటే అవి అందరికీ సేవ చేస్తున్నాయి, అవునా కదా? ఇప్పుడు మనం వేసవికాలం మొదలవుతుంది మెల్లమెల్లగా, మనం ఏం చేస్తాం? ఎక్కడ నీడ ఉందా అని చూసుకుంటాం. మన బండి వేసుకొచ్చామనుకోండి, బండి ఎక్కడ నీడలో పెట్టుకుందాం అనుకుంటాం. ఆ నీడిచ్చేది ఎవరు? చెట్టు మీకు నీడిస్తుంది. అంటే మీకు సేవ చేస్తుందా లేదా? చేస్తుంది. మరి చెట్టు నుండి మనం ఆకులు తీసుకుంటున్నాం, పండ్లు అన్నీ తీసుకుంటున్నాం, ఆవుల నుంచి పాలు తీసుకుంటున్నాం, దోమల నుంచి మలేరియా తీసుకుంటున్నాం. మరి దోమ కూడా సేవ చేస్తుంది, ఎవరికైనా డాక్టర్లకు సేవ చేస్తుంది అనమాట. అది వచ్చి కుడుతుంది, మనం వెళ్ళి హాస్పిటల్కి పరిగెత్తుతాం, వాడికి సేవ. ఇలా ఈ సృష్టిలో ప్రతి ఒక్కరు కూడా సేవ చేస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ ధర్మము అంటే ఏమిటంటే, మన యొక్క గుణాన్ని బట్టి మనకు ఒక స్వభావం అనేది వస్తుందన్నమాట. 3 రకాల గుణాలు ఉంటాయి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం అని చెప్పి. కాబట్టి ఆ గుణాన్ని బట్టి ఒక్కొక్క గుణంలో ఉంటాడు, ఆ గుణాన్ని బట్టి వాడికి ఒక రకమైన స్వభావం వస్తుంది. కాబట్టి ఆ రకమైన స్వభావానికి తగిన పని చేస్తే దాన్ని ఏమంటారంటే విద్యుక్త ధర్మము అని అంటారు.
అయితే ఏ స్వభావం ఉన్నవాళ్ళు ఎలాంటి పని చేయాలో మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. సత్వగుణంలో ఉన్నాడనుకోండి ఒక వ్యక్తి, వీటి గురించి తెలియాలంటే భగవద్గీత చదవాలి. భగవద్గీత 14వ అధ్యాయంలో మనకి ప్రకృతి త్రిగుణాలు చూడండి. 3 రకాల గుణాలు. సత్వగుణంలో ఉండేవాళ్ళు ఎలా ఉంటారు? సత్వగుణంలో ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళు చక్కగా నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వాళ్ళు పరిశుభ్రంగా ఉంటారు ఎప్పుడు కూడా. వాళ్ళు ఒక క్రమబద్ధమైన జీవనాన్ని గడుపుతుంటారు. ఇది సత్వగుణంలో ఉన్న వాళ్ళ లక్షణం. తృప్తిగా ఉంటారు ఎప్పుడు. ప్రశాంతంగా ఉంటారు. ఏదో ఏదో కావాలని అనుకోరన్నమాట. వారు తినేటువంటి ఆహారం కూడా మనం చూస్తే సాత్వికంగా ఉంటుంది. మరీ కారంగా, మరీ పుల్లగా, మరీ ఇది కాకుండా చక్కగా దాన్ని ఏమంటారు మనకి చక్కగా ఉంటుందన్నమాట. ఏది ఎక్కువగా ఉండదు, ఏది తక్కువగా ఉండదు. అలా ఉంటుంది ఆహారం. అదే రజోగుణంలో ఉన్నవాడు ఎలా ఉంటాడు? రజోగుణంలో ఉన్నవాడు ఎప్పుడు కూడా ఆందోళన అనమాట. ఏదో సాధించాలి, ఏదో చేయాలి, ఏదో చేయాలి. ఎప్పుడు కూడా మనసు పరిగెడుతూ ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉండదు వాడికి. పరిగెడుతూ ఉంటాడు, ఏదో సాధించాలి. వాడు తినే ఆహారం కూడా ఎలా ఉంటుందంటే కారం కారంగా, పుల్ల పుల్లగా, చాలా అన్నీ ప్రతిదీ కూడా ఎక్కువ ఉంటాయన్నమాట పైకే. చూడండి, వాడికి ఖచ్చితంగా బ్లడ్ ప్రెషర్ ఉంటుందన్నమాట. అర్థమవుతుంది కదా. ఉడుకు రక్తం అని చెప్పి అంటాం కదా, అది రజోగుణం అంటే. ఇక తమో గుణం అంటే ఏమిటి? పూర్తి బద్ధకం. ఎప్పుడు కూడా అపరిశుభ్రంగా ఉంటాడు వాడు, మత్తుగా ఉంటాడు, నిద్రపోదామని చూస్తుంటాడు ఇప్పుడు. చూడండి, మందబుద్ధిగా ఉంటాడు. వాడు ఆహారం అంతా కూడా నిలవైపోయింది తింటుంటాడు, తాజాగా ఇప్పుడు తినడు. వాడికి ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం కావు. చూడండి, అది తమో గుణం. కాబట్టి వాళ్ళ వాళ్ళ గుణాలను బట్టి ఏం చేశారంటే శాస్త్రాల్లో 4 వర్ణాలుగా విడగొట్టారనమాట. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని చెప్పి. బ్రాహ్మణుడు అనేవాడు సత్వగుణంలో ఉండాలి. లెక్క ప్రకారం వాడు సత్వగుణంలో ఉండాలన్నమాట బ్రాహ్మణుడు అనేవాడు. ఇక రజోగుణంలో ఉంటే వాడిని క్షత్రియుడు అని చెప్పి అన్నారు. రజోగుణం తమోగుణం కలిపి ఉంటే వాడిని వైశ్యుడు అన్నారు. అలాగే తమోగుణంలో ఉంటే పూర్తిగా వాడిని శూద్రుడు అని చెప్పి అన్నారు. అంటే ఇవన్నీ కూడా స్వభావాన్ని, లక్షణాన్ని బట్టి కానీ వాడు ఏ కుటుంబంలో పుట్టాడనే దాన్ని బట్టి అయితే కాదు స్పష్టంగా. కాబట్టి ఎవరు ఏ కుటుంబంలో పుట్టే వాడు ఎవరైనా శూద్రుడు అవ్వచ్చు, ఎవరైనా క్షత్రుడు అవ్వచ్చు, ఎవరైనా బ్రాహ్మణుడు అవ్వచ్చు, ఎవరైనా వైశ్యుడు అవ్వచ్చు, వాళ్ళు పెంపొందించుకునే స్వభావాన్ని బట్టి. అర్థమవుతుంది కదా. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అయితే ఆయా స్వభావాలను బట్టి ఏం చేశారంటే వారికి విద్యుక్త ధర్మాలు అని చెప్పి చెప్పారంటే, బ్రాహ్మణుడు అంటే వాడు ఎలా ఉండాలి, క్షత్రియుడు అంటే వాడు ఎలా ఉండాలి, వైశ్యుడు అంటే వాడు ఎలా ఉండాలి, లేదా శూద్రుడు అంటే ఎలా ఉండాలని చెప్పారు. ఇప్పుడు మనం ఎక్కడ మొదలు పెట్టాం? చతుర్విధ పురుషార్థాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఏమిటివి చెప్పండి? చతుర్విధ పురుషార్థాలు అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము. చూడండి, ఆ విధంగా ధర్మాన్ని ఆచరిస్తే ఏమొస్తుంది? చూడండి, ధర్మాన్ని ఆచరిస్తే ఏమొస్తుందంటే మన యొక్క ధర్మాన్ని మనం నిర్వహిస్తే, అంటే మన గుణాన్ని బట్టి మనం ఏదైతే స్వభావాన్ని పెంపొందించుకుందామో ఆ స్వభావాన్ని అనుసరించి మనం పని చేస్తే మనకి అర్థము అంటే సంపాదన వస్తుంది. దాన్ని ఏమంటారు? అర్థము అని చెప్పి అంటారు. అర్థం వస్తుంది, సంపాదన వస్తుంది. సంపాదన వచ్చింది, ఆ సంపాదనను ఏం చేస్తారు అందరూ? ఎవరినైనా సరే మీరు అడగండి, చిన్నపిల్లవాడిని అడగండి, స్కూల్కి వెళ్ళే పిల్లవాడిని ఆపి, నాయనా నువ్వు ఎందుకు వెళ్తున్నావు స్కూల్కి అంటే, వాడు చదువుకోవడానికి. ఎందుకు చదువుకుంటున్నావు అంటే ఉద్యోగం కోసం. ఉద్యోగం ఎందుకు రా నీకు అంటే డబ్బులు కావాలి. డబ్బులు ఉంటే ఏం చేస్తావు అంటే నవ్వుతాడు వాడు మన వైపు చూసి. మీకు తెలీదా డబ్బులు ఉంటే ఏం చేస్తారు అని? ఎంజాయ్ చేయడానికి అంతే కదా. తినడానికి, తాగడానికి, నిద్రపోవడానికి, కుటుంబాన్ని పోషించడానికి వీటికి కావాలి. కాబట్టి ఎప్పుడైతే మన ధర్మాన్ని ఆచరిస్తామో మనకి ఏమొస్తుంది? అర్థం వస్తుంది, సంపాదన వస్తుంది. సంపాదన చేతికి వస్తే మనం ఏం చేస్తాం? మన కోరికలు తీర్చుకుంటాం. దానినే కామము అని చెప్పి అన్నారు. రకరకాల కోరికలు ఒక్కొక్కరికి. తర్వాత ఇంకొకటి చెప్పారు, ఏమిటది? మోక్షం. అంటే ఎప్పుడైతే వీడు రకరకాల కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడో, కానీ ఆ ప్రయత్నం చేసి 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 జీవితంలో ఏమవుతుంది? వాడికి విసుగు వస్తుందన్నమాట. వాడికి అర్థమవుతుంది మనం వాస్తవానికి మనం ఎంజాయ్ చేయలేము. మనం ఏదైతే ఇది భోగంగా మనం అనుకుంటున్నామో అది వాస్తవానికి అది దుఃఖమే తప్ప ఏమీ కాదనేది వాడికి అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ఎలా అర్థమవుతుందండి అంటే, ఏదైతే చిన్న వయసులో చాలా ఎంజాయబుల్ ఆబ్జెక్ట్ అని అనుకుంటామో, చిన్న వయసులో చాలా భోగనీయమైనది అనుకుంటాము, అంటే చిన్న వయసులో బాగా ఆనందాన్ని ఇచ్చేదని అనుకుంటాము, లేదా ఏదైతే యవ్వనంలో బాగా ఆనందాన్ని ఇచ్చేది అనుకుంటామో అది వృద్ధాప్యానికి వెళ్ళేటప్పటికి విషంగా మారిపోతుంది. అవునా కదా. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, యవ్వనంలో ఉన్నప్పుడు ఏదైతే మనం బాగా నచ్చి మనకి బాగుంది, బాగా చేయడానికి ఇష్టపడిన పనులు
వృద్ధాప్యంలో చేయగలుగుతారా చెప్పండి? ఏమంటారు? ఆ? చిన్నప్పుడు అటు ఇటు దూకుతుంటారు. వృద్ధాప్యంలో ఉన్నవాడు దూకితే ఏమవుతుంది? అంతే కదా. ఆ పనులన్నీ అప్పుడు చేస్తే చేయలేము. అంటే వాస్తవానికి ఏదైతే అంతకుముందు ఆనందాన్ని ఇచ్చేదనుకుంటామో అది దుఃఖాన్ని ఇచ్చేదిగా మారిపోతుంది. అందుకే భగవద్గీతలో కృష్ణుడు 5వ అధ్యాయంలో చెప్తాడు, ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధాహ అని చెప్పి అంటాడు. కాబట్టి ఏహి సంస్పర్శజా భోగ, సంస్పర్శజ అంటే ఏమిటి? ఇంద్రియాలు ఇంద్రియార్థములతో సంపర్కం చెందడం చేత. ఇంద్రియం అంటే ఏమిటి? ఇంద్రియార్థం అంటే ఏమిటి? అది కూడా చెప్పాలి మనకి ఈరోజు. ఇంద్రియం అంటే ఏమిటి? సెన్సెస్ అంటే మనకి పంచేంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు. ఏమిటవి? కళ్ళు, ముక్కు, నాలుక, చెవి, చర్మం. చూడండి, ఇవి వాటికి సంబంధించిన వస్తువులతో ఎప్పుడైతే కనెక్ట్ అవుతాయో, అంటే కళ్ళు ఎప్పుడైతే సుందరమైన దృశ్యాలతోటి, చెవి ఎప్పుడైతే వినసొంపైన సంగీతంతో, ముక్కు ఎప్పుడైతే మంచి మసాలా వాసనతోటి, లేకపోతే నాలుక ఎప్పుడైతే మంచి రుచికరమైన పదార్థంతో, చర్మం ఎప్పుడైతే సున్నితమైనటువంటి వస్తువులతో, అంటే స్త్రీ పురుష సంపర్కం, పురుషుడు స్త్రీ సంబంధంగా ఏదైతే వస్తుందో దాన్ని ఏమన్నారంటే ఏహి సంస్పర్శజ భోగ. భోగ అంటే ఏమిటి? ఏదైతే నువ్వు ఎంజాయ్మెంట్ అని అనుకుంటున్నావో ఇదంతా కూడా ఇంటరాక్షన్ బిట్వీన్ ద సెన్సెస్ అండ్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద సెన్సెస్. ఇంద్రియాలకి ఇంద్రియ వస్తువులకి మధ్య సంపర్కం అది. ఇది దుఃఖయోనయ ఏవతే. ఇది దేనికి కారణమట అంటే దుఃఖానికి పుట్టిల్లు అంటే ఇది. చూడండి, కానీ ఆరంభంలో మనకి ఎలాగా అది చాలా మధురంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆద్యంతవంతః కౌంతేయ, వీటికి ఆరంభం ఉంది, ముగింపు ఉంది. అందుకే బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు ఇందులో వాళ్ళు రమించరు అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి వాడికి అర్థమవుతుందన్నమాట, ఏదైతే వాడు యవ్వనంలో రకరకాలుగా ఎంజాయ్ చేద్దామని ప్రయత్నం చేస్తాడు, కానీ ఎప్పుడైతే వయసు పెరుగుతుందో మళ్ళీ అదే పని చేద్దామని ప్రయత్నం చేస్తే అది విషంగా మారిపోయి వాడిని చంపేస్తుంది అనమాట. అందుకే వాడు చివరికి విరక్తి వచ్చి ఏం చేస్తాడు జీవితంలో? వాడు దేని గురించి ఆలోచిస్తాడు? మోక్షం గురించి ఆలోచిస్తాడు. చూడండి, ఇది ఎప్పుడు ఇదన్నీ ఈ మాటలన్నీ కూడా ఎప్పుడంటే సమాజం ఎప్పుడైతే శాస్త్రబద్ధంగా నడుచుకునేదో అప్పుడు. కానీ ఇప్పుడున్నటువంటి సమాజానికి తల లేదు, తోక లేదు, మధ్యలో మొండెం మాత్రమే ఉంది. అంటే ఇప్పుడు ఎవరికి ధర్మం వద్దు, ఇప్పుడు ఎవరికి మోక్షము వద్దు, కావలసిందల్లా ఏమిటి? అర్థం కావాలి, కామం కావాలి, అంతే. అంతే కదా. ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక విద్యా విధానం మీరు చూడండి, ఆధునిక విద్యా విధానంలో ప్రతి ఒక్కడిని తీసుకెళ్ళి అందులో పడేస్తారు. వాడి స్వభావం ఏమిటి? వాడికి అసలు ఈ చదువు ఎక్కుతుందా లేదా అని ఎవరైనా ఆలోచిస్తారా? చెప్పండి. అందరిని అదే చదువు, అందరూ కూడా అదే స్కూల్కి వెళ్ళాలి, అందరూ అదే కాలేజీకి వెళ్ళాలి, అందరూ అదే యూనివర్సిటీకి వెళ్ళాలి. ఇదేంటంటే ఒక ఒక మనం చూడండి, మన చెరుకు రసం తీసే మిషన్లోకి చెరుకు గర్ర లోపల పెడితే అలాగా క్రష్ అయిపోతాడనమాట వాడు. బయటకు వచ్చేటప్పటికి వాడు ఎందుకు పని చేయకుండా పోతాడు. అదే చూస్తున్నాం ఈ రోజుల్లో. దురదృష్టం అన్నమాట ఈ విద్యా విధానంలో ఉన్నటువంటి లోపం అది. మీరు చూడండి, వాస్తవంగా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజీలు ఉన్నాయి. సంవత్సరానికి దేశం మీద ఎంతమంది ఇంజనీర్లు తయారవుతున్నారు, కానీ అందులో నిజంగా అసలు ఒక వంతెన కట్టడం అనేది ఎంతమందికి తెలుసు? లేదా ఒక సాఫ్ట్వేర్ రాయడం అనేది ఎంతమందికి తెలుసు? ఒక మెషిన్, ఒక యంత్రం తయారు చేయడం ఎంతమందికి తెలుసు? తెలియదు చాలామందికి. మరి మిగతా వాళ్ళందరూ ఏమైపోతున్నారు? అంతిమంగా వాడి స్వభావం ఏదో అందులోకి వెళ్ళిపోతారు మళ్ళీ. అందుచేత ఈ రోజుల్లో ధర్మం లేదు, ఏదో విధంగా అర్థం, యావదర్థ ప్రయోజనం అంతా కూడా సంపాదన 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 ఉంటే ఏం కావాలి మనకి? తర్వాత కోరికలు తీర్చుకోవడం, కామం. చూడండి, తర్వాత మోక్షం గురించి ఆలోచించట్లేదు, అలాగే ఇటు ధర్మం గురించి ఎవరు ఆలోచించట్లే. అందుకే ఈ సమాజం అనేది హెడ్లెస్ సొసైటీ అనమాట. చూడండి, హెడ్లెస్ అండ్ టైల్లెస్ సొసైటీ అని చెప్పుకోవాలి. తలా తోకలేని సమాజం ఇది. కానీ వాస్తవంగా ఏమవుతుందంటే ఎప్పుడైతే అదే చెప్తున్నారు ఈ శ్లోకంలో, ఏమంటున్నారంటే విద్యుక్త ధర్మములన్నీ కూడా, ఇప్పుడు విద్యుక్త ధర్మం అంటే అర్థమైందా లేదా అందరికీ? విధియుక్త ధర్మము అంటే నీకు నిర్ణయించబడినటువంటి డ్యూటీ. ఎలా నిర్ణయించబడుతుంది? నీ యొక్క గుణాన్ని బట్టి, నీ యొక్క స్వభావాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. అవన్నీ కూడా ఏమంటున్నారంటే ఖచ్చితంగా చరమమైన మోక్షం కోసమే ఉన్నాయి ఇవన్నీ కూడా. అంటే ధర్మాన్ని దేనికోసం ఆచరించమని చెప్తున్నారు? మోక్షం కోసం ఆచరించమని చెప్తున్నారు. ఎందుకంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు 4 ఉన్నాయి కదా. ధర్మాన్ని మోక్షం కోసం ఆచరించమని చెప్తున్నారు. అంతేకాని వాటిని ఎప్పుడూ కూడా
భౌతిక లాభం కోసం చేయకూడదట. కామం కోసం నువ్వు ఆచరించకూడదు ధర్మం అని చెప్పి అంటున్నారు. ఇంకేమంటున్నారు, మహామునులందరూ కూడా ఏమని నిర్దేశం ఇస్తున్నారంటే పరమధర్మమునందు నియుక్తమైనటువంటి వాడు. పరమధర్మం అంటే ఏమిటి? భగవంతుని యొక్క సేవ. ఎవరైతే భగవంతుని సేవలో ఉన్నవాడు భౌతిక లాభాన్ని ఎప్పుడూ కూడా, భౌతికంగా వచ్చేటువంటి లాభాన్ని ఇంద్రియభోగం కోసం వాడుకోకూడదని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ధర్మాన్ని ఆచరించామంటే ఖచ్చితంగా మనకు అర్థం అనేది వస్తుంది. కానీ ఇక్కడ ఏమంటారంటే ఆ విధంగా వచ్చినటువంటి అర్థాన్ని నువ్వు కామం కోసం వాడుకోవద్దు. నువ్వు దేనికోసం వాడు? నువ్వు దాన్ని మోక్షం కోసం వాడు అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే చూడండి, సహజంగానే మనం ధర్మం ఆచరించామంటే ఎప్పుడు కూడా ఎప్పుడైతే ఎవరెవరైతే ధర్మంగా జీవిస్తారో వారికి ఖచ్చితంగా అర్థం అనేది సిద్ధిస్తుంది, ఖచ్చితంగా సంపద అనేది వస్తుంది వారి దగ్గర. ఇక్కడ ధర్మం అంటే ఇక్కడ పరమధర్మం గురించి మాట్లాడుకుంటున్నాం. పరమధర్మం అంటే ఏమిటది? భగవంతుని సేవ. ఎవరైతే భగవంతుని సేవ చేస్తారో, ఎప్పుడైతే మనం నారాయణుడిని సేవిస్తామో లక్ష్మి సహజంగానే వస్తుంది మన దగ్గరికి. కానీ ఆ విధంగా వచ్చినటువంటి లక్ష్మిని మనం భోగించడానికి ప్రయత్నం చేయకూడదు. ఏం చేయాలి? మనం మోక్షాన్ని సాధించడం కోసం వాడాలి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే ఒకవేళ ఎవరైనా సరే కృష్ణుని యొక్క భక్తియుత సేవలో ఎవరైనా ఉన్నారనుకోండి, ఎవరైనా భగవంతుని యొక్క సేవ చేస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి పూర్ణ జ్ఞానం లభిస్తుంది. అలాగే ఈ భౌతికత్వం పట్ల వైరాగ్యం కూడా కలుగుతాయి. అప్రయత్నంగా చూడండి, వాళ్ళు ప్రత్యేకించి ప్రయత్నం చేయాల్సిన అవసరం లే. ఎవరైనా కేవలం 4 నియమాలు అనుసరిస్తూ, అంటే మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం వీటికి దూరంగా ఉంటూ, మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం అనే 4ంటికి దూరంగా ఉంటూ ఈ విధంగా పవిత్రమైన జీవనాన్ని గడుపుతూ కలియుగ ధర్మమైనటువంటి హరినామ సంకీర్తన చేశారనుకోండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి మహామంత్రాన్ని జపిస్తూ ఈ 4 నియమాలు పాటిస్తూ వాళ్ళు స్వచ్ఛమైనటువంటి జీవనాన్ని కనుక గడుపుతున్నట్లయితే వాళ్ళకి అప్రయత్నంగానే పూర్ణ జ్ఞానం వస్తుంది. జీవితం గురించి, ప్రపంచం గురించిన జ్ఞానం వస్తుంది వాళ్ళకి. అది మాత్రమే కాదు, ఈ భౌతిక ప్రపంచం పట్ల వైరాగ్యం కూడా కలుగుతుంది. అంటే వాడికి అర్థమైపోతుంది. ఎందుకంటే వాడికి ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుందో, ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ఆ యొక్క లెన్స్లోంచి ఎప్పుడైతే చూస్తామో, ఇప్పుడు చూడండి, మనకి అంధత్వం ఉన్నప్పుడు ఏం చేస్తాం? కళ్ళజోడు వాడతాం. మనం కళ్ళజోడు ఉంటే ఏమవుతుంది? మన చూపు స్పష్టం అవుతుంది అనమాట. ఎప్పుడైతే వాడు ఆధ్యాత్మిక జ్ఞానం దృష్టితో చూసినప్పుడు ఖచ్చితంగా వాడికి ఈ భౌతిక ప్రపంచం పట్ల ఇంట్రెస్ట్ పోతుందనమాట. అంటే అనాసక్తి కలుగుతుంది. కారణం ఏమిటి? ఎందుకంటే వాడు నిజమైన దృష్టితో చూస్తాడు కాబట్టి. అర్థమవుతుంది కదా? వాడు నిజమైనటువంటి దృష్టితో చూస్తాడు ప్రతిదాన్ని కూడా. ఒకే వస్తువు ఇద్దరు వ్యక్తులకి వేరే రకాలుగా కనిపించవచ్చు. అంటే భక్తి కలిగిన వాడికి, ఇప్పుడు భక్తి కలిగిన వాడు మందిరానికి వచ్చాడు అనుకోండి, మందిరానికి వస్తే వాడికి ఏం కనిపిస్తుంది ఇక్కడ అంటే, అక్కడ ఉన్నటువంటి కృష్ణ బలరాములు కనిపిస్తారు, చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు అక్కడ ఉన్నారు మండపం మీద అనేది కనిపిస్తాడు. అది తెలియకుండా ఆకలితో ఉన్నవాడు వచ్చాడు అనుకోండి, అక్కడ స్వామి దగ్గర పెట్టిన పళ్ళు కనిపిస్తాయి వాడు. అంతే కదా? ఇంకొకటి వేరే కారణంతో వస్తాడు. ఇంకొకటి ఏమైనా దొంగతనం చేద్దామని వచ్చాడు అనుకోండి, వాడికి కేవలం ఎవరు ఏ బంగారం వేసుకున్నారు మెడలో, ఎవరు ఏ చేతి వాచి పెట్టుకున్నారు అది చూస్తాడు వాడు. అర్థమవుతుంది కదా? సో కాబట్టి ఎప్పుడైతే మనకి ఆధ్యాత్మిక జీవనం గడుపుతామో అప్పుడు ఏమవుతుందంటే సహజంగానే మనం ప్రయత్నం చేయకుండానే మనకి జ్ఞానం అనేది వస్తుంది. ఎప్పుడైతే ఆ జ్ఞానం కలిగిన వెంటనే ఈ ప్రపంచం పట్ల వాడికి ఆసక్తి పోతుంది అని చెప్పంటున్నారు. కానీ మరి ధర్మానికి సంబంధించిన వాటితో సహా వివిధములైనటువంటి విద్యుక్త ధర్మములన్నీ భౌతిక లాభము కొరకే అని పలుకువారు చాలామంది ఉంటారు. కొంతమంది ఏమంటారంటే, సరే ఎందుకు మనం ధర్మంగా ఉండాలి? సమాజంలో కూడా చూడండి, చాలామంది ధర్మం గురించి మాట్లాడతారు. ధర్మో రక్షతి రక్షిత అని చెప్పి, మన ధర్మాన్ని రక్షించాలి, మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది, లేకపోతే మనం గోవులను రక్షించాలనేవాళ్ళు కొంతమంది, లేకపోతే వృక్షాలను రక్షించాలనుకునేవాళ్ళు కొంతమంది. ఇలా చాలామంది ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడతారు. కానీ ఎందుకు మాట్లాడతారు తెలుసా? ధర్మం ఆచరిస్తే ఎప్పుడైతే ధనం వస్తుందో ఆ ధనాన్ని ఎంజాయ్ చేద్దామని చెప్పి. అంతే కదా? ఇప్పుడు మనకి సమాజంలో కనిపించేటువంటివి చూడండి, తాము చేసేటువంటి పనులకు లేదా ధర్మకార్యాలకు
ఏదో ఒక భౌతిక లాభం కోరడం సర్వసాధారణ విషయం, అవునా కదా? ఇప్పుడు మీరు చూడండి, సమాజంలో ఒక వ్యక్తి చర్చికి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా, గుడికి వెళ్ళినా దేనికోసం వెళతాడు చెప్పండి? ఆ? కోరికలు తీర్చుకోవడం కోసం, అవునా కదా? అంటే వాడికి కూడా తెలుసు నువ్వు అంత కష్టపడాల్సిన అవసరం ఏముంది. అక్కడ ఏడుకొండల వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏదైనా మొక్కుకుంటే అది అయిపోతుంది. లక్షల మంది వెళుతున్నారు అవుతుందని కాబట్టే కదా, అవునా కదా? పని జరుగుతుంది కాబట్టే కదా వెళుతున్నారు అందరూ. లేదా చర్చికి వెళ్ళేవాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ నిజంగా తత్వం తెలిసి వెళుతున్నారు అక్కడికి? ఏమన్నా లేదు, వాళ్ళకి ఏదో భౌతికమైనటువంటి లాభం వస్తుందని ఎవరో చెప్తారు. నువ్వు ఒక 5 ఆదివారాలు వచ్చావనుకో, ఇక్కడ ప్రార్థన చేయించుకుంటే నీకు పెళ్ళి అవ్వకపోతే పెళ్ళి అవుతుంది, పిల్లలు లేకపోతే పిల్లలు వస్తారు, ఉద్యోగం లేకపోతే ఉద్యోగం వస్తుంది. గుడికి వెళ్ళినా కూడా అంతే. కొన్ని గుళ్ళలో చెప్తారు. ఎక్కడ నేను చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి బయటకు వచ్చాక ఎక్కడో ఒక దగ్గర ఆలయం ఉంది, దాని పేరు ఏంటంటే బాడీ గార్డ్ మునీశ్వరన్ కోయిల్ అని చెప్పి. చూడండి, అర్థమైంది కదా? అంటే శివాలయం అన్నమాట. మరి ఏమిటి, ఎవరన్నా కొత్తగా ఏదైనా వాహనం కొంటే అక్కడ వాహన పూజ చేయించుకుంటే వాళ్ళకి ఆయనే బాడీ గార్డ్గా ఉంటాడు ఆ వాహనానికి. చూడండి, మనకి బండికి ఎదర బంపర్లా వేసుకుంటాం కదా, అలాగే వాళ్ళ దృష్టి ఏమిటంటే అక్కడికి వెళ్ళి పూజ చేయించుకుంటే మన వాహనానికి ఎలాంటి యాక్సిడెంట్లు అవ్వవు. చూడండి, అంటే ఇలా ఒక వ్యక్తి మసీదుకి వెళ్ళినా, ఇప్పుడు మసీదు మనం చూడండి, ఇప్పుడు చాలా దేశాల్లో ఏమిటవి 2-3 రోజుల క్రితం చూసాం, పాకిస్తాన్లో ఏమిటది ఆత్మాహుతి దళాలు అని చెప్పి అంటారు. ఆత్మాహుతి దళాలు. వాడు వెళ్ళాడు, ఏదో మసీదులోకి వెళ్ళి పేల్చేశాడు, చనిపోయారు. ఒక 130 మందో ఎంతమందో చనిపోయారు. మరి వాడి సైకాలజీ మనం చూస్తే వాడు అసలు ఎందుకని అలా వెళ్ళి వాడు చేస్తున్నాడు అంటే, వాడికి దృఢమైన విశ్వాసం ఉంటుంది శాస్త్రం పట్ల. వాడి శాస్త్రం పట్ల ఏముంటుంది, నువ్వు ఈ విధంగా నువ్వు ప్రాణత్యాగం చేసావంటే ఇక్కడ నువ్వు ఒక భార్యతోటే వేగలేకపోతున్నావు, కానీ నువ్వు స్వర్గానికి వెళతావు, రేపు పొద్దున జన్నత్కి వెళతావు. జన్నత్కి వెళితే నీకు అక్కడ నీకు అక్కడ 666 మంది అప్సరసలతో నువ్వు చక్కగా భోగించవచ్చు అని వాడికి ప్రమాణం చేస్తారనమాట. అదవుతుంది కదా. వాడు ఏమనుకుంటాడు, ఇక్కడికంటే అక్కడ బాగుంది కదా అనుకుంటాడు. అలాగే వాడికి ఏమనుకుంటాడు, నువ్వు కనుక ప్రాణత్యాగం చేసావంటే నీ భార్య పిల్లలు అందరికీ కూడా ఇప్పుడే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. మీరు చూడండి, వాళ్ళకి అదే చేస్తారు. వాడు ఎవడైతే ఆత్మహత్యదళంగా మారాలనుకుంటాడో వాడికి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు, భార్య పేరు మీద, పిల్లల పేరు మీద. వాడేమనుకుంటాడు, నేను జీవితాంతం సంపాదించినా రాదు, ఒకవేళ ఇంత సంపాదించినా ఈ కోతిముఖం భార్యను చూసి ఏమి నాకు భోగం ఏముంటుంది అనుకుంటాడు వాడు. అనుకుంటాడు వాడి భావన అలాగే ఉంటుంది. కాబట్టి వాడికి ఎరా ఇస్తాడు, లేదు నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు స్వర్గానికి వెళ్ళావు అనుకో, నీకు ఇన్ని 100 మంది అప్సరసలతో నువ్వు భోగించవచ్చు అని చెప్పి అనుకుంటాడు. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా తిడుతూనే ఉంటుంది ఆవిడ, ఏమిటి ఈ జీవితం, అది బాగుంది కదా అనుకుంటాడు. వాళ్ళకేం పెద్ద తత్వం తెలిసిన వాళ్ళు ఏం కాదు, వాళ్ళకి చెప్తారు ఇలా చేస్తే నీకు ఎలా జరుగుతుంది, అంతే. వాడు చేస్తాడు. అంటే లాభం కోసం కదా చెప్పండి. నేను మాట్లాడాను ఒకసారి, ఎక్కడో ఒకసారి లారీలో వస్తుంటే డ్రైవర్ని అడిగాను అనమాట. అతడు చాలా ఏమంటాడు, ధార్మికంగా ఉన్నాడు, మహమ్మదీయుడే కానీ చాలా ధార్మికంగా ఉన్నాడు. మధ్యలో నమాజ్ సమయం అయింది, ఆపి అతను కూడా నమాజ్ చేసుకున్నాడు. కాబట్టి సహజంగా నేను జపం చేసుకుంటున్నాను, అతను కూడా చూసి సాధారణంగా ఒక ఇతరులకు కూడా భగవంతుని పట్ల బాగుంది కదా అని చెప్పి మాటల్లో అడుగుతుంటే, మీకు ప్రేరణ ఏమిటి అసలు, ఎందుకు ఇలా చేస్తున్నారంటే అతను చెప్పాడు. మాకు చాలా స్పష్టంగా ఉంది, అతను బాగా కన్విన్స్ అయి ఉన్నాడు అనమాట బాగా. నేను రేపు పొద్దున నేను జన్నత్కి వెళితే నాకు ఎంతో భోగం ఉంటుందని చెప్పాడు. క్రైస్తవులు కూడా అదే చెప్తారు. హిందువులైతే వాళ్ళకి పరలోకం గురించి ఈ రోజుల్లో ఎవడో ఆలోచించట్లా. హిందువులు అన్నవాళ్ళు ఇక్కడ నాకేమిటి ఇక్కడ ముందు నాకు ఇక్కడ కావాలి, నాకు పరలోకం వద్దు, ఏమొద్దు. ఇంకా వాళ్ళైతే పరలోకం గురించి మాట్లాడుతున్నారు, వీళ్ళైతే అది కూడా మాట్లాడట్లా, నాకు ఇప్పుడేం వస్తుంది చెప్పు, అంతే. కాబట్టి ఇదంతా కూడా ఏమంటే నాకేంటి అనే యొక్క ప్రిన్సిపల్ మీద మొత్తం నడుస్తుంది అనమాట. అందుకే శాస్త్రాల్లో కూడా ఏమిటంటే, నువ్వు ఫలానా కార్యాన్ని చేసావంటే, ఒక తపస్సు చేసావంటే, లేదా ఈ యాగం చేసావంటే నీకు ఒక భౌతిక లాభం వస్తుందని శాస్త్రాల్లో కూడా చెప్పారు. చూడండి, వేదశాస్త్రముల్లో కూడా ధర్మకార్యాలన్నింటికి ఏదో ఒక భౌతిక లాభం అనే ఆకర్షణ జతకూర్చబడింది. చూడండి, ఎందుకంటే లాభం లేకుండా ఎవరేం పని చేస్తారు చెప్పండి, అర్థమైంది కదా. ఇప్పుడు చాలామంది ఇక్కడ చాలా శ్రద్ధగా కూర్చొని వింటున్నారు, అంతా కూడా ప్రవచనం ఏం జరుగుతుంది ఏమిటని. తర్వాత కీర్తన జరుగుతుంది, అంతా అయిపోయిన తర్వాత సడన్గా ఏం చెప్తామంటే, ఈరోజు ప్రసాదం లేదన్నాం అనుకోండి, ఈరోజు అనుకోకుండా ఏదో అయింది, మా భక్తులు ఇవాళ విశ్రాంతి తీసుకున్నారు, ఇవాళ ప్రసాదం లేదు, దయచేసి మన్నించండి అంటే అప్పుడు ఎవరో ఒకరు లేవుస్తారు. ఇప్పుడు దాకా మేము ఏమిటి విన్నాం, ఎందుకు విన్నాం మేము, మీరు చెప్పే కబుర్లన్నీ ఎందుకు విన్నాం మేము ఇప్పుడు వరకు కూర్చొని, పిచ్చిగా ఉందా మీకు, రోడ్డు బాగాలేదు, అదంతా తిరిగి వచ్చాం 5 కిలోమీటర్లు చుట్టూ.
అశుభ్రంగా తింటుంది అది. చూడండి, అర్థమవుతుంది కదా. అది ప్రపంచపు రీతి అది. అయితే కానీ వేదశాస్త్రాల్లో మరి మనం అనొచ్చు, మరి ఇంక తేడా ఏముందండి, దానికి దీనికి తేడా ఏముందండి అని అనొచ్చు మీరు. ఇక్కడ చాలా తేడా ఉంది. ఏమిటి తేడా అంటే, వేదశాస్త్రాల్లో ఏవైతే ఫలశ్రుతులు చెప్పారో ఇవి నిజంగా మనిషిని పవిత్రం చేస్తాయి. చూడండి, వేదశాస్త్రాల్లో ఏవైతే వ్రతాలకి ఫలశ్రుతులు చెప్పబడ్డాయో బయట చెప్పబడిన వాటికి ఏమిటి ప్రయోజనం అంటే, వేదశాస్త్రాల్లో ఇప్పుడు ఉదాహరణకి విష్ణు యొక్క ప్రీత్యర్థం నువ్వు ఇది చేస్తే నీకు సంతానం కలుగుతారని ఏదైనా చెప్పారనుకోండి, వాడు ఆ ప్రక్రియలో అది చేసి ఆ ఫలితం వచ్చేటప్పటికి వాడు దేనికోసం అయితే చేశాడో వాడు దాని పట్ల విరక్తి కలుగుతుంది. చూడండి, ఉదాహరణకి ధ్రువుడు ఉదాహరణ చూడండి. ధ్రువుడు ఆయన చిన్న వయసులో తండ్రి ఒడిలో కూర్చుందాం అనుకున్నాడు. తండ్రి ఒడిలో కూర్చుందాం అనుకుంటే సవతి తల్లి ఏం చేసింది, బలవంతంగా గెంటేసింది పక్కకి. ఒరేయ్, నువ్వు కనుక తండ్రి ఒడిలో కూర్చోవాలనుకుంటే నువ్వు నా గర్భంలో పుడితేనే, నా గర్భం నుండి పుడితేనే నువ్వు తండ్రి ఒడిలో కూర్చోడానికి అర్హుడు అవుతావు. మరి ధ్రువుడు క్షత్రియుడు కదా, క్షత్రియుడు ఊరుకుంటాడా? చిన్న పిల్లవాడైనా సరే నన్ను అలా అంటావా, నా తండ్రి కంటే ఉన్నతమైన స్థానం పొందుతాను నేను. బయలుదేరాడు ఆయన. తల్లి దగ్గరికి వెళ్ళి అడిగాడు, అమ్మ ఏమిటి నన్ను ఇంత అవమానం జరిగింది నాకు అంటే తల్లి ఓదార్చుంది, ఎందుకురా నాయన వదిలేసే, నువ్వు ఏదో పాపం చేసుకున్నావు, నా గర్భాన్ని పుట్టావు నువ్వు నిజంగానే ఆవిడ చెప్పింది నిజమే, సవత్తల్లి చెప్పింది నిజమే, నువ్వు మళ్ళీ ఈ దేహాన్ని, ఎందుకంటే ఆవిడ అంత దారుణంగా చెప్తుందనమాట. ఏముంటుందంటే, నువ్వు ఈ శరీరాన్ని వదిలేసి నా కడుపును పుట్టు, అప్పుడు తల్లి ఒంటిలో కూర్చుంది కానండి. చూడండి, సొంత తల్లి ఏముంటుందంటే, ఆవిడ చెప్పింది నిజమేరా నాయన, నువ్వు ఏదో పాపం చేసుకున్నావు, నా కడుపును పుట్టావు, ఆవిడ చెప్పినట్టుగా నువ్వు కనుక ఆవిడ కడుపును పుడితే నువ్వు మళ్ళీ కూర్చోవచ్చు అంటే, ఈయన అలా అయితే ఇప్పుడు నేను నా తండ్రి కంటే కూడా నేను ఉన్నతమైన స్థానాన్ని పొందాలనుకుంటున్నాను, ఏం చేయమంటావు నన్ను అంటే, ఎవరికి అవసరం ఉన్నా నారాయణుడిని ఆశ్రయించాలయ్యా అని చెప్పి ఉంటుంది. సరే, ఎక్కడ ఉంటాడు చెప్పు నారాయణుడు? చాలామంది ఋషులు అరణ్యాలకు వెళ్ళి వెతుకుతూ ఉంటారు, బహుశా అరణ్యంలో దొరుకుతాడేమో వెళ్ళంటుంది ఆవిడ. అంతే కదా, మరి వాళ్ళంతా తపస్సు చేసేవాళ్ళంతా ఎక్కడ కూర్చుంటారు? సిటీల్లో కూర్చుంటారా? అరణ్యాల్లో కూర్చుంటారు. బయలుదేరతాడు ఈయన, వెళ్దామని చెప్పి. వెళ్తుంటే ఈ విషయం ఆవిడ వెళ్తున్నాడు, చిన్న వయసు పిల్లవాడు, 5 ఏళ్ల వయసు వాడు. ఈ విషయం నారదుల వారికి తెలుస్తుంది. ఏంటి ఇంత చిన్న పిల్లవాడు అంత పెద్ద కోరికతో వెళుతున్నాడా అని చెప్పి ఆయన ఎదురవుతాడు అనమాట. ఏమైనా చెప్పు, ఏమిటి, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఇదిగో నేను ఇలా సాధించాలనుకుంటున్నానంటే, ఎందుకయ్యా నువ్వు చిన్నపిల్లవాడివి, నీకు అవసరమా అవన్నీ, చెప్పు, చక్కగా ఇంటికి వెళ్ళేది ఆడుకునేదానికి ఎందుకు ఇవన్నీ, ఈ పంతాలు పట్టింపులు వదిలే అంటాడు. లేదు, నేను వదలను, నేను తపస్సు చేస్తానంటాడు. సరే, నారదుడు అన్ని రకాలుగా పరీక్షించి, సరే నీకు మంత్రోపదేశం చేస్తాను, ఇలా చెయ్యి అని చెప్తాడు. సో ఆ విధంగా తపస్సు చేస్తాడు. 6 నెలల పాటు తపస్సు చేస్తాడు. 6 నెలల పాటు తపస్సు చేసేటప్పటికి తన యొక్క హృదయంలో ఏదైతే రూపాన్ని అతడు ధ్యానిస్తున్నాడో అది ఉన్నట్టుండి మాయమైపోతుంది. ఏమిట్రా మాయమైపోయిందని కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగుంటా ప్రత్యక్షం అవుతాడు ఆయన. వెంటనే ఆయన చూసి అసలు ఏ కారణం చేత తపస్సు ప్రారంభించాడో దానినే మర్చిపోతాడు ఆయన. నీకేం కావాలో కోరుకోవా అంటే, నేను వజ్రాన్ని ముందు పెట్టుకొని ఇప్పుడు వరకు గాజు ముక్కల కోసం వెతుక్కున్నాను స్వామి, నాకేం అవసరం లేదని చెప్పి అంటాడు. అయినా సరే నేను వచ్చాను కదా, నేను వచ్చాక నేను ఊరికినే వెళ్ళను, నీకు ఇదిగో నువ్వు అడిగిన దానికంటే ఇంకా వేరెట్లు ఇస్తున్నాను, నీకు ఎవరికి కూడా సాధ్యంగా ధ్రువలోకం ఇస్తున్నాను, తీసుకో అని చెప్పి అంటాడు. చూడండి, కాబట్టి అందుకే మన భౌతికమైనటువంటి కోరికలు ఉన్నప్పుడు దేవతలను ఆశ్రయించేదానికి, భగవంతుడిని ఆశ్రయించేదానికి, అంటే నారాయణుడిని, కృష్ణుడిని, విష్ణువుని ఆశ్రయించిన దానికి తేడా ఉంది. మన కోరికలు తీర్చుకోవడానికి మనం దేవతల దగ్గరికి వెళ్ళామనుకోండి, కోరికలు తీరుతాయి, కానీ ఆ కోరిక అలాగే ఉండిపోతుంది, మనం పవిత్రం కాం. కానీ నారాయణుడిని ఆశ్రయించామనుకోండి, అదే కోరిక తీర్చుకోవడానికి మనం ఆశించిన దానికంటే ఎక్కువ పొందుతాం, మనకు అసలు ఆ భౌతికమైనటువంటి కోరిక కూడా మన హృదయంలోంచి ఆవిరైపోతుంది. అదే మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఏమని చెప్తున్నారంటే, చాలామంది ఏం చేస్తారు, సాధారణంగా జనులందరూ కూడా ధర్మం యొక్క వరదానాలకే ఆకర్షితులు అవుతూ ఉంటారు అందరూ కూడా. అలాంటి వాటికి ఆకర్షితులయ్యే వస్తుంటారు. కానీ ధర్మపాలకులమని చెప్పుకునే జనులు అలాంటి భౌతిక లాభముల చేత ఎందుకని అసలు ఆకర్షితులు అవుతారు? దానికి కారణం ఏమిటంటే, భౌతిక లాభాల వలన కోరికలను తీర్చుకొని ఆ విధంగా ఇంద్రియ భోగానుభవం పొందుదామని, అంటే ఎంజాయ్ చేద్దామని. అంటే గుడికి వెళ్ళేది, లేదా చర్చికి వెళ్ళేది, లేదా మసీదుకి వెళ్ళేది దేనికోసం అంటే, వాళ్ళు ఎందుకు తపస్సు చేస్తున్నారు? ఇప్పుడు ఎందుకు కష్టపడుతున్నావు అంటే, లాభాన్ని పొందడం కోసం, అంతే కదా. శ్రమ ఏవ జయతే అంటారు. అంటే పిల్లలకి ఏం చెప్తాం మనం, నాన్న ఇప్పుడు నువ్వు బాగా చదువుకున్నావు అనుకో, కష్టపడి రేపు పొద్దున్న నీకు మంచి జాబ్ వస్తుంది, అప్పుడు ఆనందిస్తావు. అంటే ఇవాళ కష్టపడు, రేపు ఆనందించు, అంతే కదా సూత్రం.
సో కాబట్టి వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఎందుకోసం తపస్సులు చేస్తారు. ఇప్పుడు మీరు రావణాసురుడు ఇలాంటి అసురులు చూడండి, వాళ్ళు ఎంత దారుణమైన తపస్సులు చేశారు. హిరణ్యకశిపుడు ఎలాంటి తపస్సు చేశాడు. బొటన వేళ్ల మీద నిలబడి చేతులు పైకెత్తి అలా ఆకాశంలోకి చూస్తూ ఉన్నాడు చూడండి. ఆ విధంగా ఘోరమైన తపస్సు చేశాడు. అంత ఘోరమైన తపస్సు చేశాడు. మొత్తం శరీరంలో ఉన్నటువంటి మాంసం అంతా కూడా చీమలు తినేసాయి. మొత్తం చెదపుట్ట పట్టేసింది. అస్థిపంజరం ఒకటే ఉంది. ఆ అస్థిపంజరంలో యోగశక్తి ద్వారా ఆత్మ అలాగే నిలుపుకుని ఉన్నాడు, ఇంకా శరీరం వదల్లా. ఆయన చేసినటువంటి తపస్సుకి మొత్తం వేడికి పోవడం మొదలైంది ముల్లోకాలు కూడా. వెంటనే దేవతలందరూ వెళ్ళి చెప్పారు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఆయన తపస్సు చేస్తున్నాడు, ఆయన ఏమడుగుతాడో కూడా మాకు తెలుసు, మేము చెప్తున్నాం, ఆయన అమరత్వాన్ని కోరి తపస్సు చేస్తున్నాడు, మీరు త్వరగా వెళ్ళి దాన్ని సర్ది చెప్పండి, లేకపోతే ముల్లోకాలు ఆ తపస్సు యొక్క వేడి కాలిపోయేలా ఉన్నాయండి. మరి బ్రహ్మదేవుడు వెళ్ళాడు. బ్రహ్మదేవుడు వెళ్ళి ఆయన కమండలంలో నీళ్లు పోసేటప్పటికి మొత్తం పుట్టంతా కరిగిపోతుంది. అతనికి మళ్ళీ పూర్వరూపం వచ్చేస్తుంది. మళ్ళీ ఏమయ్యా ఏం కావాలి చెప్పు అంటే, నాకు అమరత్వం కావాలంటాడు. అమరత్వం నీకెలా ఇస్తాను, నాకే లేదయ్యా, వేరేదేమన్నా అడుగు కావాలంటే. హిరణ్యకశిపుడు అసురుల బుద్ధి చూడండి, ఇండైరెక్ట్గా అడుగుదాం పోనీ. ఏమంటాడు ఇండైరెక్ట్గా, నాకు మనిషి చేతిలో కానీ, దేవత చేతిలో కానీ, జంతువు చేతిలో కానీ మరణం ఉండకూడదు, రాత్రి కానీ పగలు కానీ మరణం ఉండకూడదు, ఆయుధం చేత మరణించకూడదు, ఇంటి లోపల కానీ బయట కానీ మరణించకూడదు, భూమి మీద కానీ నీళ్ళల్లో కానీ ఆకాశంలో కానీ మరణించకూడదు. ఇంకా అన్ని పాసిబిలిటీస్, అన్ని పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అన్నట్టుగా అన్నీ అడిగేస్తాడు. కానీ భగవంతుడు ఆయన ఏమనుకున్నాడు, బ్రహ్మదేవుడు నాకు అమరత్వాన్ని ఇవ్వలేదు కానీ అమరత్వాన్ని ఇచ్చినట్టు అయింది, నేను బ్రహ్మదేవుడిని బాగా మోసం చేశాను అనుకున్నాడు. కానీ కృష్ణుడు మోసగాళ్ళకే మోసగాడు చూడండి. అందుకే ఆయన ఏం చేశాడు, బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలు ఏవైతున్నాయో వాటన్నిటినీ సంతృప్తి పరుస్తూ ఆయన నృసింహ రూపంలో వచ్చాడు చూడండి. అర్థమైంది కదా. కాబట్టి ఇక్కడ మనం చూసేది ఏమిటంటే, అందరూ కూడా భౌతిక లాభం కోసమే ఏం చేస్తున్నారు. ఈ విధంగా ఈ విద్యుక్త ధర్మం అనే చక్రం నామమాత్ర ధర్మపాలనం, తర్వాత భౌతిక లాభం, ఆ తర్వాత భౌతిక లాభం ద్వారా కోరికల పూర్ణత్వం, వీటితోనే నిండిపోయి ఉందన్నమాట. అంటే మళ్ళీ ధర్మం ఆచరిస్తారు, అర్థం వస్తుంది, కోరికలు తీర్చుకుంటారు, మళ్ళీ విరక్తి వస్తే మోక్షం అంటారు, విరక్తి రాలేదనుకోండి మళ్ళీ ఇంకో జన్మ మళ్ళీ రెడీ, ఇంకొకసారి ఎంజాయ్ చేయడానికి చూడండి. అది పరిస్థితి. కానీ శ్రీమద్ భాగవతం ఏం చెప్తుందంటే, సూత గోస్వామి ఇక్కడ ఆచార్యులు మనకి ఏం చెప్తున్నారంటే, ఇలాంటి ప్రవృత్తి ఏదైతే ఉందో అది మంచిది కాదు అని చెప్తున్నాయి. ఇది మంచిది కాదు, ఎందుకంటే ఇలా ఎప్పటి నుంచో ఎన్నో జన్మల నుంచి అదే పని చేస్తున్నావు, కానీ ఈ చక్రం నుండి బయటికి రా. అందుకే ఇక్కడ శ్లోకంలో చెప్పారు, ధర్మస్య హ్యాపవర్గస్య అని చెప్పి. మనకి తెలుగులో, మనకి తెలుగు అక్షరమాలలో మనం చూస్తే కవర్గం ఉంటుంది, చవర్గం ఉంటుంది, టా వర్గం ఉంటుంది, తా వర్గం ఉంటుంది, పావర్గం ఉంటుంది. ఉంటుందా లేదా? ఖ ఖ గ ఘ ఞ చ చ చ జ ఞ ఇవి ఉన్నాయి కదా. త త త ధ న ప ప బ భ మ అని ఉంది కదా. పవర్గము అంటే ప ఫ బ భ మ, వీటిని పవర్గము అంటారు. ఇక్కడ ఈ భాగవతం అనేది దేనికోసం ఉందంటే, ధర్మస్య హ్యాపవర్గస్య అంటే అపవర్గము చూడండి. ఇది పవర్గము, దీనికి వ్యతిరేకమైనది అపవర్గము. పవర్గం అంటే ఏమిటంటే, ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏమిటి అని మీరు అనొచ్చు. ప అంటే పరిశ్రమ అని అర్థం. ప అంటే ఏమిటి? పరిశ్రమ. మనం అందరం పరిశ్రమ చేస్తున్నాం లేదా? కష్టపడుతున్నారా లేదా అందరూ? కష్టపడడం వల్ల దేనికోసం కష్టపడుతున్నాం మనం? ఇంద్రియభోగం కోసం, అంతే కదా. జీవితం లేదా ఎంజాయ్ చేద్దామని పరిశ్రమ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏమంటారంటే, ప తర్వాత అక్షరం ఏమిటి? ప ఫ. ఫ అంటే ఫేన అని అర్థం. ఫేన అంటే నురగా అని అర్థం అనమాట. చూడండి, గుర్రం పరిగెడుతూ ఉంటుంది కదా, గుర్రం పరిగెడుతుంది 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 పరిగెడుతుంది, అది అంతగా పరిశ్రమ చేస్తుంటుంది, నోట్లోంచి ఏమొస్తుంటుంది దానికి? నురగ. దాన్ని ఫేన అని చెప్పి అంటారు. అంటే పరిశ్రమ చేస్తే మనిషికి ఆయాసం వస్తుంది అనమాట. సరే, నువ్వు పరిశ్రమిస్తావు, ఆయాసపడిపోతుంటావు, తర్వాత నీకు ఏవో ఫలితాలు వస్తాయి. కష్టపడితే ప్రయోజనం రాకుండా ఉంటుందా చెప్పండి? ఉంటుంది కదా, సంపాదిస్తారు కదా. ఆస్తులు సంపాదించవచ్చు, మనం పెద్ద పెద్ద మేడలు నిర్మించవచ్చు, లేదా రాజకీయంగా చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళొచ్చు, లేకపోతే మనం కోట్లకి పడగలు ఎత్తవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ అవన్నీ కూడా దేనికి కారణమవుతాయంటే, బా అంటే బంధనము. చూడండి, బా అంటే బంధనం. చూడండి,
అంటే మనం ఏవైతే సంపాదించామో అవే మనల్ని ఏం చేస్తాయంటే కట్టడి చేస్తాయన్నమాట. అర్థమైంది కదా. ప్రారంభ స్థాయిలోనేమో ఏమీ లేదని ఏడ్చాడు, కష్టపడ్డాడు బాగా. ఇప్పుడు తర్వాత అన్నీ సంపాదించాడు, సంపాదించిన తర్వాత కూడా మళ్ళీ ఏడిపోయి ఏమిటి ఇదంతా ఏమైపోతుందో ఏమిటో, నన్ను ఎవరా మోసం చేస్తారో ఏమిటో, ఎంత కష్టపడి సంపాదించాను ఏమవుతుందో, దాన్నే బంధనము అని చెప్పి అన్నారు. పట్టు పురుగు తనను తానే ఒక గూడల్లుకొని బంధించుకున్నట్టుగా మనిషి కూడా ఏం చేస్తాడు, ఆధ్యాత్మిక జ్ఞానం లేనివాడు సంపాదిస్తాడు, కానీ దాన్ని భగవత్ సేవకి వినియోగించకుండా ఏం చేస్తాడు, దాన్ని భోగిద్దామని అనుకుంటాడు. తర్వాత ఏమైపోతాడు, జీవితంలో అతడికి అర్థమవుతుంది నేను వాస్తవంగా బందీ అయిపోయాను ఇందులో. కాబట్టి ఆ విధంగా ప అంటే పరిశ్రమ, ఫ అంటే పేన అంటే నురుగు అంటే ఆయాసపడడం, బ అంటే బంధనము, ఈ బంధనం వల్ల భ అంటే భయం మొదలవుతుంది అనమాట. చూడండి, భయం ఏమైపోతాయి, ఏమిటి ఆస్తులు ఏమైపోతాయి, అవునా కదా, ఆందోళన మొదలవుతుందా లేదా చెప్పండి. ముందు లేదనే ఆందోళన, ఇప్పుడు ఉన్న ఏమైపోతాయనే ఆందోళన. చూడండి, ప ఫ బ భ చివరికి మా అంటే ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. బట్ మా అంటే ఏమిటి, మరణం. చూడండి, ఈ లోపల ఏమవుతుంది, చివరికి మృత్యు వస్తుంది. అందరిది ఇదే కదా, ఈ ప్రపంచంలో అందరిది ఇదే కదా. మీరు చూడండి, పేర్లు వేరై ఉండొచ్చు, ఊర్లు వేరై ఉండొచ్చు, విధానాలు వేరై ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కడు ఇదే చక్రంలో ఉన్నాడు. ఏమిటిది, పరిశ్రమ చేయడం, పేన అంటే అలసిపోవడం, అంత కష్టపడతాడు, సంపాదిస్తాడు, కానీ కష్టపడే క్రమంలోనే బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది, వాల్వులు ముసిపోతాయి హార్ట్లో. చూడండి, మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి, తల నెరిసిపోతుంది, గుడ్డితనం వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తున్నాయి. సంపాదన కూడా వస్తుంది. అంత కష్టపడి సంపాదించాడు, కానీ సంపాదిద్దామంటే ఈ జబ్బులు ఒప్పుకోవు. చూడండి, అర్థం కదా. బాగా కష్టపడ్డాడు, కష్టపడి బాగా సంపాదించాడు, ఎందుకు ఎంజాయ్ చేద్దామని. కానీ ఎంజాయ్ చేద్దాం అనేటప్పటికీ శరీరం సహకరించదు. ఎందుకంటే అప్పటికే షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, థైరాయిడ్ వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది, క్యాన్సర్ వచ్చింది, ఇంకేవేవో వచ్చాయి. చూడండి, ఈ ప్రపంచంలో అందరిది అదే కదా. చూడండి, ప ఫ బ అంటే బంధనం. చూడండి, తీరా అవన్నీ సంపాదించిన తర్వాత ఏం చేయాలి, వదలలేడు కదా బంధనం. ఆ బంధనం నుంచి భయం వస్తుంది, ఈ లోపల ఏమొస్తుంది, మృత్యు వస్తుంది. చూడండి, అందుకే ఇక్కడ ఏమన్నారంటే ధర్మాన్ని దేనికోసం ఆచరించకూడదట అంటే ఈ పవర్గం కోసం ఆచరించకూడదట. ధర్మం ఆచరించడం ద్వారా పరిశ్రమ, పేన, భయము, బంధనము, మృత్యువు కలగకూడదు, అపవర్గం రావాలి అని చెప్పి అంటున్నారు. అపవర్గం అంటే ఏమిటి, వీటన్నిటి నుంచి విముక్తి కలగాలి. అందుకే ధర్మస్య హ్యాపవర్గస్య అని చెప్పి అన్నారు. చూడండి, అంటే ధర్మాన్ని అపవర్గం కోసం అంటే ఈ పవర్గం నుంచి బయటపడడానికి ఉపయోగించాలని చెప్పారు. అర్థమవుతుంది కదా. వాటి నుంచి బయటపడడానికి ఉపయోగించాలి, కానీ ధర్మాన్ని అందులో చిక్కుకోవడం కోసం వాడకూడదు. అది ఇక్కడ ఋషులు చెప్తున్నారు ఇక్కడ. అంటే భౌతిక లాభం కోసం ఎవరు కూడా ఎలాంటి విద్యుక్త ధర్మములలోనూ నియుక్తము కారాదు. చూడండి, అలాగే లభించిన భౌతిక లాభాన్ని ఎప్పుడు కూడా ఇంద్రియ భోగం కోసం వాడకూడదు. ఇంకా చెప్పారు చూడండి, ధర్మం ఆచరిస్తే అర్థం రాకుండా ఉండదు, ఖచ్చితంగా వస్తుంది అర్థం. కానీ దాన్ని నువ్వు కామం కోసం వాడావా, ఏమైపోతావు, నువ్వు అందులో చిక్కుకుపోతావు. కానీ ఆ ధర్మం ఆచరిస్తే వచ్చినటువంటి అర్థాన్ని కామం కోసం కాకుండా నువ్వు మోక్షం కోసం వాడేవనుకో, అప్పుడు ఏమవుతుంది, నువ్వు నీ జీవితాన్ని సద్వినియోగపరుచుకున్నాడు అవుతావు. మరి కామం పరిస్థితి ఏమిటండి అంటే శాస్త్రాలు చెప్తున్నాయి, కేవలం నువ్వు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి నీకు ఎంతైతే అవసరమో అంతవరకు వాడుకోమని చెప్తున్నారు. అర్థం కదా. కామాన్ని పూర్తిగా తిరస్కరించడంలా. కానీ ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ కామము అంటే నువ్వు ఎంతవరకు నీ యొక్క సంపదని నువ్వు వినియోగించుకోవాలంటే నువ్వు నీ జీవిత లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని సాధించడానికి నీకు ఏవైతే అవసరమో, అంటే ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి ఎంతవరకు అవసరమో అంతవరకే సంపాదించు, అంతవరకే ఖర్చు పెట్టుకో. మిగిలింది ఏం చేయాలండి, భగవంతుడి సేవలో వాడు అని చెప్తున్నారు శాస్త్రాలు. అర్థమైంది కదా. మిగిలిన దాన్ని ఏం చేయాలి, భగవంతుడి సేవలో చేయాలి. నీ వరకు ఎంత కావాలో నువ్వు వాడుకో. ఇప్పుడు మందిరం ఉంది, దూరంగా వెళ్ళాలి, ఆస్తి ఉందనుకోండి, ఒక వాహనం కొనుక్కోవచ్చు, లేదా కారు కొనుక్కోవచ్చు, మందిరం వెళ్ళాలి కదా రోజు, కుటుంబ సమేతంగా ఆలయానికి వెళ్ళాలి, తప్పులేదు. కానీ ఖచ్చితంగా నువ్వు ఎంతైతే సంపాదిస్తావో అంతా నువ్వు వాడుకోలేవు. ఇది ప్రకృతి నియమం అనమాట. మీరు చూడండి, ఒక చెట్టు ఎన్నో కాయలను ఉత్పత్తి చేస్తుంది, కానీ అందులో మళ్ళీ
కొత్తగా ఒక మొక్కగా మొలిచేవి ఎన్ని కాయలు ఉంటాయి చెప్పండి? ఎన్ని కాయలు ఉంటాయి చెప్పండి? చాలా తక్కువ. వర్షం విపరీతంగా పడుతుంది, కానీ నిజంగా ఉపయోగపడేది ఎంత వర్షం చెప్పండి? ఏమంటారు? పువ్వులు ఎన్నో పూస్తాయి, కానీ ఆ పువ్వులన్నీ కాయలుగా మారిపోతాయా? లేదు. ప్రకృతి నియమం కూడా ఇదే. మనం ఎంతో సంపాదించవచ్చు, కానీ అందులో భోగించగలిగింది ఎంత? ఇంతే. మిగిలిందంతా ఏం చేయాలి? శాస్త్రాలు చెప్తున్నాయి, భగవత్ సేవ కోసం వాడు. అలా వాడలేదనుకో నువ్వేమవుతావు? మళ్ళీ ఈ చక్రంలోకి చిక్కుకుపోతావు అని చెప్పబడింది. అందుకే లభించిన భౌతిక లాభాన్ని ఎన్నడూ ఇంద్రియ భోగం కోసం ఉపయోగించకూడదు. భౌతిక లాభమును ఏ విధముగా ఉపయోగించాలో రాబోయే శ్లోకాల్లో వివరిస్తామని చెప్పి అంటున్నారు. కాబట్టి మళ్ళీ మిగిలిన శ్లోకాల్లో తర్వాత ఇంక ఇది కొనసాగుతుందన్నమాట. అందుచేత మరి భాగవతం, అందుకే భాగవతం చదివితే బాగవుతాం అన్నమాట. చూడండి, అందరూ ఒక 5 సార్లు అనండి భాగవతం భాగవతం అని. భాగవతం 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 బాగవుతాం బాగవుతాం బాగవుతాం. చూడండి, భాగవతంతో బాగవుతాం అంతే. భాగవతం చదవలేదనుకోండి మన జీవితం బాగోతం అయిపోతుంది అనమాట. అది అవుతుంది కదా. కాబట్టి విలువైన మానవ జన్మను పొందినటువంటి వాళ్ళు అందుకే ఏం చేయాలి? శ్రీమద్ భాగవతాన్ని చదవాలి. మీ దగ్గర లేకపోతే తీసుకోండి, అక్కడ బుక్ స్టాల్ ఉంది, అందులో మరి చూడండి ఎన్నో విశేషాలు మనం తెలుసుకున్నాం ఇందులో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి మహామంత్రాన్ని జపిస్తూ చక్కగా విధి నియమాలు అనుసరిస్తూ భగవద్గీత భాగవతం చదివినట్లయితే మనకి బ్రహ్మలోకానికి వెళ్ళినా కూడా దొరకనటువంటి ఆనందాన్ని మనం ఇదే భూమి మీద చాలా సులభంగా మనం పొందొచ్చు భగవంతుని యొక్క సేవలో. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. సో ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి మరి సమాజంలో అందరూ కూడా ఈ ఆధునిక విద్య అనేటువంటి యంత్రంలో ఉన్నారు. మరి వ్యక్తి తన యొక్క సహజ లక్షణాన్ని ఎలా తెలుసుకోవాలి ఏమిటని? వాస్తవానికి ఇది చాలా సులభం. ఎలా సులభం అంటే, ఖచ్చితంగా మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక జీవితాన్ని స్వీకరించామనుకోండి, మన యొక్క గుణం ఏమిటో మనకి త్వరగా తెలియాలంటే మనం ఆధ్యాత్మిక జీవితాన్ని చేపడితే, ఎప్పుడైతే హరే కృష్ణ మహామంత్రం జపించడం, ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపిన వాడికి కొద్ది సమయంలోనే వాడి స్వభావం ఏమిటో వాడికి తెలుస్తుంది. ఇది ఒక షార్ట్ కట్ మెథడ్. అర్థమవుతుంది కదా. ఎప్పుడైతే ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపినప్పుడు వాడిలో ఒక రకమైనటువంటి నైపుణ్యం ఏదో ఉందనేది వాడు తెలుస్తుంది అనమాట, భగవంతుడి కృప వల్ల. కాబట్టి అదేమిటో తెలుసుకొని దాని మీదే ఎక్కువగా మన సమయాన్ని పెట్టి దాన్ని అభివృద్ధి చేసుకుంటే, దాన్ని భగవత్ సేవలో వినియోగిస్తే ఆనందంగా ఉండొచ్చు. ఇది కాకుండా ఇంకొక విధానం ఉంది, కానీ అది కష్టతరం. ఎందుకంటే మనం ఈ వ్యవస్థని కాంప్లికేట్ చేసేసాం కాబట్టి, కాంప్లికేషన్ అయిపోయింది సొసైటీ అంతా కూడా. కాబట్టి మనం చూడండి, అందుకే మనకి ఈ కుల వృత్తులు అనేటువంటివి ఉండేవి పూర్వం మనిషి పుట్టగానే వాడికి ఒక వృత్తి సిద్ధంగా ఉండేది. వాడి వృత్తి ఏమిటో తెలుసుకోవడానికి 25 ఏళ్ల పాటు చదవాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు 25 ఏళ్ళు చదివినా కూడా 30 ఏళ్ళు వచ్చినా కూడా వాడు అసలు ఏం చదువుతాడో జీవితంలో వాడికి తెలియట్లేదు. కానీ పూర్వం పుట్టుకతోటే వాడికి ఒక వృత్తి రెడీగా ఉంది, ఉద్యోగం రెడీ. వాడు చేయాల్సిందల్లా వాడు తండ్రి చెప్పింది చేయడం, తండ్రిని అనుసరించడం, సింపుల్. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థను పాటు చేసేసాం. ఇప్పటికే సర్టిఫికేట్లో మన కులాలనేవి ఉంటున్నాయి కదా అని దాదాపుగా ఒక 3-4 తరాల నుంచి ఎవరు కూడా పని చేయట్లేదు, ఎవరు కూడా. అర్థమవుతుంది కదా. అందుకే అది చాలా కష్టం అనమాట, ఎందుకంటే వర్ణ సంకరం అయిపోయింది. కానీ ఎప్పుడైతే మనం భగవత్ సేవలో నిమగ్నం అవుతామో అప్పుడు భగవంతుని యొక్క కృప వల్ల మన అసలైనటువంటి గుణం స్వభావం ఏమిటనేది మనకి సహజంగా మనం కొన్ని రకాల పనుల వైపు ఆకర్షితులమవుతాం. సహజంగానే జరుగుతుంది. అదేమిటో తెలుసుకొని దాన్ని మనం అభివృద్ధి చేసుకున్నట్లయితే మనం ముందుకెళ్ళవచ్చు. ఇలా చాలామంది భక్తులు వాళ్ళు బయట అనేక రకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చినప్పటికీ కూడా
వాళ్ళు ఎప్పుడైతే ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతారో కొన్నాళ్ళ పాటు, అప్పుడు వాళ్ళలోనే ఒక నైపుణ్యం ఉందని వాళ్ళకి తెలుస్తుంది అది ఏమిటనేది. దాన్ని పట్టుకునే వాళ్ళు ముందుకెళ్తే సరిపోతుంది. ఆనందంగా ఉండొచ్చు. ఇది షార్ట్ కట్ మెథడ్. అది. ఆ! ఇంకేమైనా ప్రశ్నలున్నాయా ఎవరికన్నా? సరే, ఒక ప్రత్యేక కార్యక్రమం ఉంది. అందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి. అయితే కొంతమంది ఆశ్చర్యపోవచ్చు, ఇదేమిటి ఫిబ్రవరి 14వ తేదీ ఏమిటి విశేషం? శాస్త్రబద్ధంగా ఏమీ విశేషం లేదు. కానీ జనానికి ఏమిటి విశేషం? చెప్పండి, అందరికీ తెలిసిందే. దాన్ని ఏదో ప్రేమికుల రోజు అని చెప్పి ప్రచారం చేస్తారు కదా. మరి ఆ రోజు ఒక ప్రత్యేక కార్యక్రమం ఉంది, మనం నిర్వహిస్తున్నాం. ఏమిటండి, మీరెందుకు నిర్వహిస్తున్నారు అంటే, ఇప్పుడు భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా యువత, భారతీయ యువత అంతా కూడా గుడ్డిగా ఈ వాలంటైన్స్ డే లేదా ఇలాంటి దుష్ప్రచారంలో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటుంటే, మరొక ప్రక్కన అమెరికా దేశంలో ఉన్నటువంటి యువత, వాళ్ళు అసలు నిజమైనటువంటి ప్రేమ అంటే ఏమిటో తెలుసుకొని వాళ్ళు తమ జీవితాన్ని భగవంతుడి సేవ కోసం అంకితం చేస్తున్నారు. అలాంటి అమెరికా దేశానికి చెందినటువంటి యువత కొంతమంది కృష్ణ చైతన్యాన్ని స్వీకరించిన వాళ్ళు మన భీమవరం ఇస్కాన్ని సందర్శిస్తున్నారు. కాబట్టి ఆ ఫిబ్రవరి 14వ తేదీన మరి నగర సంకీర్తన చేస్తాం ఆ రోజు టౌన్లో. చేసి మనకి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంది, అందరికీ తెలిసే ఉంటుంది. మావుళ్ళమ్మ గుడి దగ్గరలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏదైతే ఉందో, అక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుండి సాయంత్రం 4 గంటలకి, ఫిబ్రవరి 14వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటలకి నగర సంకీర్తన ఉంటుంది పెద్ద ఎత్తున. మరి ఆ రోజు మన భీమవరంలో జనానికి నిజమైన ప్రేమికులంటే ఎవరు, అసలు నిజమైనటువంటి ప్రేమ అంటే ఏమిటి అనేది మనం తెలియజేయాలన్నమాట. కాబట్టి ఆ రోజు నగర సంకీర్తన ఉంటుంది. నగర సంకీర్తనలో పుస్తక వితరణ ఉంటుంది. నగర సంకీర్తన ముగిసిన తర్వాత అదే ఛాంబర్ ఆఫ్ కామర్స్లో సాయంత్రం 6 గంటల నుండి అమెరికా దేశం నుండి వచ్చినటువంటి యువకులు, కృష్ణ భక్తులు, వాళ్ళు ఎందుకని ఈ క్రైస్తవాన్ని వదిలిపెట్టి కృష్ణుని వైపు ఎందుకు వచ్చారు, ఎందుకు వాళ్ళు ఈ సనాతన ధర్మాన్ని స్వీకరిస్తున్నారు, అసలు నిజమైనటువంటి ప్రేమ అంటే ఏమిటి అనే దాని గురించి వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి మనం వాళ్ళ నుండి ఆ రోజు వింటాం. కాబట్టి ఇది చాలా విశేషమైన కార్యక్రమం. అందుకని దయచేసి అందరూ కూడా మీ బంధువులకి, మిత్రులకి, మీ కుటుంబాలకి అందరికీ కూడా ఈ విషయం తెలియజేయండి. అందరూ కూడా భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొండి. మీకు వివరాలు మనకి వాట్సాప్లో కూడా మేము దీన్ని సర్క్యులేట్ చేస్తాం. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. మరి వాళ్ళు చాలా యువకులు, అది కూడా అమెరికా దేశంలో అనేకమైనటువంటి భోగ విలాసాలన్నీ కూడా ఉన్నటువంటి వాళ్ళు. కానీ వాళ్ళు దాన్ని విడిచిపెట్టి అది కాదు నిజమైన జీవితం, నిజమైన జీవితం అంటే భారతీయ జీవన విధానమే, సనాతన ధర్మమే నిజమైనటువంటి జీవన విధానం అని తెలుసుకొని వాళ్ళు ఆ దేశంలో ఇస్కాన్లో చేరడం జరిగింది. చేరడం మాత్రమే కాదు, వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కూడా చేస్తున్నారు. చూడండి, మరి వాళ్ళు మన భీమవరం పట్టణం కూడా వస్తున్నారు. అందుకని మీరు అందరూ కూడా శనివారం అందరూ కూడా గుర్తుంచుకోండి, వచ్చే శనివారం ఫిబ్రవరి 14వ తేదీ ఆ రోజు సాయంత్రం 4 గంటలకి ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుండి నగర సంకీర్తన అయిన తర్వాత 6 గంటలకి వాళ్ళ చేత ఉపన్యాసం ఉంటుంది, తెలుగులో అనువాదం ఉంటుంది. ఉపన్యాసం ముగిసిన తర్వాత అందరికీ కూడా ప్రసాద వితరణ కూడా ఉంటుంది. మా యొక్క విన్నపం ఏమిటంటే అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటారు. మీతో పాటు ఇంకా మరికొంతమంది తీసుకురండి. నగర సంకీర్తన చాలా పెద్ద ఎత్తున మనం చేయాలి. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జయ. ఇప్పుడు ఆరతి కీర్తన, తదనంతరం ప్రసాద వితరణ. హరే కృష్ణ.